హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో క్రేజీ సినిమాలు చేస్తూ పోతున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ బిగినింగ్లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని బలంగా కోరుకున్నారట. శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని ఎన్టీఆర్తో పాటు అప్పట్లో ఆయన నియర్ అండ్ డియర్స్ కూడా అనుకున్నారట. ఇక అప్పటి నుంచి పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో ఉన్న పరిస్థితులు, ఇద్దరి కాల్ షీట్లు కుదరకపోవడంతో ఆ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో శంకర్ ఎన్టీఆర్తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు శంకర్తో సినిమా చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఇన్సైడ్ టాక్. యూరితో అందరి దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ ఇప్పుడు దురంధర్ 2 సినిమాలతో స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు ఇతని దర్శకత్వంలో నటించేందుకు స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే బన్నీ కూడా ఈ స్టార్ డైరెక్టర్తో ఓ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడని బాలీవుడ్ న్యూస్. కొన్నాళ్ల క్రితం అశ్వత్థామ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఓ ప్రకటన చేశాడు ఆదిత్యధర్. ఇందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఆదిత్య చర్చలు జరపాడని ప్రచారం జరిగింది. అయితే దీని తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే దురంధర్ 2 సినిమా ప్రీమియర్ చూసిన అల్లు అర్జున్ ఈ సినిమాని కొనియాడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్యధర్ను ఆకాశానికి ఎత్తడం చూస్తుంటే త్వరలో వీరిద్దరూ కలిసి పనిచేస్తారేమోనని సినిమా ఇండస్ట్రీలో బలమైన టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ క్రేజీ ప్రాజెక్ట్లో బన్నీతో పాటు ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్లు వస్తున్నాయి. ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ ది రివెంజ్ సంచలనాలు సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్తో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం దురంధర్ 2 రేంజ్ చూస్తుంటే 2000 కోట్ల టార్గెట్ను ఈజీగా దాటేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో డైరెక్టర్ ఆదిత్యధర్, రణ్వీర్ సింగ్ పేర్లు మరోసారి నెట్టింట మార్మోగుతున్నాయి. రణ్వీర్ సింగ్, ఆదిత్యధర్ కాంబినేషన్లో తెరకెక్కిన దురంధర్ 2 సినిమా తెలుగు వర్షన్ కలెక్షన్స్ పీక్స్లో ఉన్నాయి. ఇప్పుడు అనుకున్న దానికంటే 2 రోజుల ఆలస్యంగా విడుదలైన వసూళ్ల విషయంలో ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. తెలుగు వర్షన్తో పాటు మిగిలిన సౌత్ వర్షన్స్ కూడా మార్చి 21 నుంచే అందుబాటులోకి వచ్చాయి. 4 గంటల సినిమా తీయాలంటే గట్స్ ఉండాలంటూ దురంధర్ 2 చిత్ర దర్శకుడు ఆదిత్యధర్పై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి డీటెయిలింగ్ అద్భుతంగా ఉందని, కథాపరంగా కూడా సినిమాను చాలా బాగా తెరకెక్కించారని దర్శక ధీరుడు తెలిపారు. జక్కన్న మాత్రమే కాదు, చాలా మంది ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ సీక్వెన్స్ను భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. మేకల్లా సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తోంది ఈ మూవీ టీం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. దురంధర్ లాంటి సినిమాలు తీసేందుకు ఓ టాలీవుడ్ దర్శకుడే ఇన్స్పిరేషన్ అని ఆదిత్యధర్ చెప్పారు. తన 6 ఏళ్ల వయసులో శివ సినిమా చూశానని, ఆ సినిమాతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండియన్ స్క్రీన్ మీద కొత్త స్టాండర్డ్ సెట్ చేశారన్నారు. ఇళయరాజా అందించిన సంగీతం కూడా ఓ ట్రెండ్ సెట్టర్ అన్నారు. కమల్ హాసన్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ నెపో కిడ్ అన్న కామెంట్స్తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈమె కమల్ కూతురిని కాబట్టే గాయనిగా తనకు తొలి అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఓసారి తమ ఇంటికి వచ్చిన ఇళయరాజా తన గొంతు విని తొలి పాట పాడే అవకాశం ఇచ్చారన్నారు. బాలీవుడ్ క్లాసిక్ కభీ ఖుషీ కభీ గమ్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై దర్శక నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు. పార్ట్ 2 ఆలోచన లేదని, ప్రేక్షకుల మధ్యలో ఆ సినిమా మీదున్న అభిమానాన్ని చెడగొట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ టైంలో సీక్వెల్ చేస్తే అది డిజాస్టర్ అవుతుందన్నారు కరణ్ జోహర్.